వేడి వేడి దోశకి బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసా? సూపర్ టేస్టీ కొబ్బరి చట్నీ. ముందుగా ఆయిల్లో పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరిని కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. వీటిని కూడా ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి 5 లేదా 6 చిన్న ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి కావాల్సిన పోపు రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసిన చట్నీ వేసి మిక్స్ చేయాలి. అంతే, మన కొబ్బరి చట్నీ రెడీ. ఈ చట్నీ దోశలకి బెస్ట్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి దోశతో తింటే రుచి అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.